అందరికీ నా వందనాలు తెలియజేసుకున్నానండి. దేవుడిచ్చిన ఈ తరుణాన్ని బట్టి కొద్ది నిమిషాలు ఆయన మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. ఆయన మాటలు చెప్పే ముందు చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా దేవ, దయగల మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభువా. మీరిచ్చిన కృపను బట్టి, మీరిచ్చిన ఆయుష్ బట్టి తండ్రి, కొద్ది నిమిషాలు ఈ రీతిగా మీ మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను తండ్రి. మీ మాటలు చెప్పేటప్పుడు మీ ఆత్మ మా మీద నుంచి నీ నోట నామం కలిగిస్తారని ఆశిస్తూ యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని వాళ్ళారా, దేవుడు చక్కటి వాతావరణం మనకి ఇచ్చాడు. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరు కూడా మాటల యొక్క పరమార్థాన్ని గ్రహించవలసిందిగా కోరుచున్నాను దేవుని వాళ్ళారా. ఏది అన్నీ కనబడాలి, కనబడితేనే నమ్ముతాం అని ఎప్పుడు అనుకోవద్దు. గ్రహించాలి. గ్రహించే జ్ఞానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు దేవుని వాళ్ళారా. మీరు బాగా గమనించాలి. గ్రహించే జ్ఞానాన్ని మనకి ఇచ్చాడు గనక గ్రహించమంటాడు దేవుడు. అన్నీ కనబడితేనే నమ్మాలని రుజువు లేదు. దేవుడు ఒక మాట అంటాడు, చూచి నమ్ముట కంటే చూడక నమ్ముట ధన్యుడు అంటాడు. ఎస్, నమ్మొచ్చండి. ఆ జ్ఞానాన్ని మనకి ఇచ్చాడు దేవుడు. ఇవ్వలేదని మాత్రం అసమర్థుడిగా ఉండదండి. అన్ని విషయాల్లో నమ్ముతాను, కరెక్ట్గా దేవుని విషయం వచ్చినట్టుకి ఏమీ తెలియని వాడిగా ఉంటాం. 60 ఏళ్ళు వచ్చినా ఇంకా పాలు తాగేవారు అంటే మేము అంటాం వాక్యం విషయంలో. మరి లోకం విషయంలో మాత్రం అమ్మో ఎంతో దాటేస్తాం. ఒక బిడ్డ తల్లిపాలు ఎన్ని సంవత్సరాలు తాగుతాడు? 2 లేక 3, అంతే ప్రేమ ఉంటే. అంతే కదా. 60 ఏళ్ళు వచ్చినా పాలు తాగడు కదా. నీకు 60 ఏళ్ళు వచ్చినా నీకు తల్లి ఉండదు అంటే 2-3 ఏళ్ళకి నేను తల్లిపాలు వదిలేస్తావు, చాలా నేర్చుకుంటావు వదిలేసి. మరి 60 ఏళ్ళు వచ్చిన పాలు తాగే పిల్లల్లా ఉంటావంటే మరి వాక్యంలో అవసరం లేదా? నీకు అవసరం లేదా? కనుక నేను చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా వినాలని ఆశపడుతున్నాను. ప్రాముఖ్యంగా యవన ప్రాయం గురించి నేను చెప్పబోయే మాటలు అండి. యవన ప్రాయం చాలా ముఖ్యమైనదండి. అది దేవునికి ముఖ్యమైనది, ఇంకొకడికే ముఖ్యమైనది. వాడి కోసమే నేను చెప్తున్న మాటలు ఇవి. దేవుని వాళ్ళరా, నేను చెప్పబోయే టైటిల్ ఏంటో తెలుసండి? సాతాను వలలో చిక్కుకున్న యవ్వనులు. అంటే సాతాను వలలో చిక్కుకున్న యవ్వనులు అని మాట. ఆ వాడి వలలో చిక్కుకున్నది ఎవరంటే బాగా ఎక్కువ యవనస్తులే. ప్రియ దేవుని వాళ్ళారా, బాగా గమనించాలి. ఇంకా చెప్పాలంటే వాడి చేతిలో కీలు బొమ్మలా ఆడుకుంటున్నాడు వాడిని. సాతాను యవనస్తుల్ని కీలు బొమ్మలాగా ఎలా చెప్తే అలా, ఇంకా వెనక ముందు కూడా ఆలోచించట్లేదు దేవుని వాళ్ళారా. నేను చెప్పబోయే మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. మీరు చూస్తారు, ఇప్పుడు నేను చెప్పే మాటలు కూడా ఇప్పుడు కనిపిస్తాయి మీకు. ఆ విధంగా ఉంటాయి అండి. మరి ఆడు వలలో ఎలా చిక్కబడుతున్నాం? ఆడ వల ఏంటి? ఓ మాట మనం గ్రంథంలో చదువుకుని ముందుకెళ్దాం దేవుని వాళ్ళారా. అంటే మన పరిశుద్ధ గ్రంథం నుంచి హబక్కూకు అనే పుస్తకం ఉంటుంది. 1వ అధ్యాయము 15వ వచనం చదువుతానండి. వాడు గాలము వేసి అంటే, వాడు అనగాన సాతాను. అంటే వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొని చున్నాడు. వాడు తన వలతో వాడిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేచున్నాడు. చూశారా? గుచ్చి లాగి వలలో చేర్చుకుని వాడి వలలో చిక్కుకున్నామంట మనం. అప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? గంతులు. ఎందుకని? చిక్కవు కాబట్టి. ఇంక నువ్వు వాడు చెప్పిందల్లా చేస్తావు అనమాట. నీకు బాగా అర్థమవుతుందండి.
వాడు అనగానే సాతాను దేవుని వాళ్ళ. హబక్కుకు 1వ అధ్యాయం 15వ వచనం బాగా పరిశీలించి చదువుకోండి. వాడు గొంతులు వేస్తున్నాడట, చెప్పిందల్లా చేస్తున్నామంట. ఈ మాట ఎప్పుడైనా అన్నారండి? అండి, వాడి చేతిలో కీలుబొమ్మలా ఉన్న పరిస్థితి, వాడు చెప్పిందల్లా మేము చేయవలసి వస్తుంది అంటారు. ఎందుకని? వాడు చిక్కుకున్నా కాబట్టి. మరి ఏం చిక్కుకున్నావు? ఎలా చిక్కబడ్డావు? వాడు ఏం చేస్తున్నాడు? బాగా దశలు మార్చేస్తున్నాడు దేవుని వల్ల. వాడు పిచ్చోని చేస్తున్నాడు ఎవరొస్తుల్ని. దేవుని వైపు తిరగకుండా, బేసిక్ ఎంత మేనంతా ఎవరి మీద ఉందో ఆధారపడే సువార్త మీకు అది తెలియట్లేదు. వాడు అదే క్యాచ్ చేసుకున్నాడు. యవ్వనస్తుల మీద బాగా బేస్ అయి ఉంది దేవుని వల్ల. పసివాళ్ళ మీద, వృద్ధాప్యం మీద లేదు వాడికి కాన్సన్ట్రేషన్ అంతా. యవ్వనులు ఎందుకని? చురుగ్గా పరిగెట్టగల కెపాసిటీ, గట్టిగా మాట్లాడే కెపాసిటీ, ఓపిక, శక్తి అన్ని యవ్వనస్తుల్లోనే నిమిడిపోయి ఉన్నాయి. ఎమ్మడిపోయి టకటక 3 అంతస్తులు ఎక్కాలి. ఎవరెక్తారు? 70 ఏళ్ళ వృద్ధుడు ఎక్కుతాడా? 60 ఏళ్ళ వృద్ధుడు ఎక్కుతాడా దేవుని వల్ల? పసిపిల్లలు ఎక్కగలరా? ఎవరెక్తారు మరి? ఆ నడిప్రాయము మనదే. మరి ఇది చురుగ్గా పనిచేస్తే దేవునిలో చురుగ్గా పని చేయకూడదు. అమ్మో ఇంకేమనుందా? ఎన్నో ఆత్మలు రక్షింపబడిపోతాయి. యవనస్తుడు గనక దేవునిలో దిగిపోతే అమ్మో నా రాజ్యం ఇంకా ఉండదు అని తెలుసుకున్నాడు. అందుకనే వలేస్తున్నాడు. ఎవరికి ఎక్కువ తెలుసా? మనకే, యవనస్తులకి వేస్తున్నాడు దేవుని వల్ల. పిచ్చుల్నే, మామూలు పిచ్చుల్ని చేయట్లేదు. ఎలా ఆడితే ఎలా అంటే పిచ్చి. కాకపోతే ఒక్కసారి గమనించండి, చిరిగిపోయిన బ్యాండ్లు వేసుకోవడం ఏంటండి. మన దాని టైటిల్ ఏంటి తెలుసా? ప్యాషన్, లేటెస్ట్ ప్యాషన్. ఏంటిది? చిరిగిపోయి దశ మారిపోయింది చూసారా? పిచ్చి దశ అంటారు దీన్నే. చిరిగిపోతే కుట్టించుకునే స్టేజ్ ఒకటి, ఆ స్టేజ్ దాటిపోయింది. ఏమొచ్చింది? చిరిగిపోయిన ప్యాంట్లు. దానికి పేరు ఏంటి? లేటెస్ట్ ప్యాషన్. చూసారా ఎలా మారిపోయిందో? చూసారు దేవుని వాళ్ళారా? లేటెస్ట్ ప్యాషనా దానికి పేరు. మారిపోయిందండి. మార్చేస్తున్నాడు. బలవంతుల్ని అంగహీనులుగా చేసేసి పిచ్చోళ్ళ చేసేస్తున్నాడండి వాడు. కానీ ఇదే మంచి మనుషులకి, ఎవరస్తులకి మంచి సంతోషము, జ్ఞానము, ఆరాటము, ఉబ్బలాటము ఇట్ల మీదే. వాడు ఏం చెప్తున్నాడు అదే చేయాలి. చేయటం లేడేటి కోసేసుకోరా. కెనడాలో తెలుగు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన యువతి మోసం చేసిందని మనస్తాపం చెందిన ప్రణయ్ నైట్రోజన్ గ్యాస్ పీల్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ హబ్సిగూడకు చెందిన ప్రణయ్ కొన్నేళ్ల క్రితం కెనడా వెళ్లాడు. ప్రేమ విఫలం కావడంతో ప్రాణాలు తీసుకున్నాడు. తాను చనిపోయే ముందు లేఖ రాశాడు ప్రణయ్. తన అవయవాలను దానం చేయాలని కోరాడు. నీ ప్రియురాలు నేనేమైనా హర్ట్ చేసిందా? నువ్వేం చేస్తావు తెలుసా? బ్లేడ్ తీసుకుని అలా కోసుకుని ఫోటో పెట్టి నీ ప్రియురాలు పెట్టు. నువ్వు వాడు చెప్పిందలా చేస్తున్నావు. బ్లేడ్ ఎట్టు కోసుకుని యవనస్తులు లేరా? 70 ఏళ్ళ ముసలాడు బ్లేడ్ ఎట్టు కోసుకుంటాడా? ప్రియురాలు చూపించగలడా? చూపించలేడు. ఎవరు చూపిస్తాడు? మంచి ఉడుకు రక్తంతో ఉంటాడు కదా యవనస్తుడు, వాడు చూపిస్తాడు. ఇది అది సంతోషం దేవుని వల్లరా. బ్లేడ్ ఎట్టు కోసుకుంటాడు. నేను ప్రియురాలు కాదందా? పేరు కోసి, లేదా నువ్వు ఊరేసి తెచ్చిపో, బాగుంటుంది. ఊరేసి తెచ్చిపో, బాగుంటుంది. క్రమంగా ఉండద్దు నువ్వు. అమ్మో ఏంటి 30 స్పీడ్లో వెళ్తున్నాడు నువ్వు? బాబాయ్ నువ్వు బండి కెపాసిటీ ఎక్కువ. గట్టుకుతాడు పొల్యూషన్ కొట్టే. అంటే ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి దేవుని వల్లరా? దీనికి ఒక పదార్థం కావాలి. బాగా గమనించాలి. ఒక పదార్థం కావాలి దీనికి. మామూలుగా సామాన్యుడిగా మనిషి ఉంటే ఏది పూనుకోలేడు దేవుని వల్లరా. మానవంగం చేయలేడు, దొంగతనాలు చేయలేడు, పోలీసును కొట్లాటలకు వెళ్ళలేడు, ఉరుకులు వేయలేడు, డాన్సులు వేయలేడు. సామాన్యుడు మ్యాక్సిమం సామాన్యుడిగా ఉంటే మాత్రం ఎక్కువ దేనికి పూనుకోలేడు. కానీ దీనికి ఒక పదార్థం పడాలి లోపల. నువ్వు అలా ఉద్రేకపడాలంటే, ఒక క్రూరుగా మారిపోవాలంటే ఒక పదార్థం పడిపోవాలి లోపలికి. అదే కనిపెట్టాడు. ఇది స్పీడ్ మీకు మామూలుగా ఉంటే స్పీడ్ సరిపోదు నాన్న, మీకు మించి ఒక పదార్థాలు తయారు చేస్తున్నాడు. ఒక మందు కానివ్వండి, ఇంకా స్పీడ్ గా పనిచేయాలంటే గంజాయి. దీనికి బానిస అయిపోయారు దేవుని వల్ల. గంజాయి నిజమండి.
మనకు తెలియట్లేదు కదండి, చాలా దారుణంగా మారిపోయిందండి యవనస్తు దశ మార్చేస్తున్నాడు, భయంకరంగా మార్చేస్తున్నాడు. ఓబులోకి దింపేస్తున్నాడు దేవుని వల్ల. ఎవరైనా చేపెట్టి లాగాలి. ఓబులో దిగుపోయినాడు స్వతహాగా రాలేడండి. బాగా గమనించాలి మీరు. ఓబులో దిగిపోయినాడు స్వతహాగా పైకి రాలేడు, దింపేస్తుంది కిందకి బాగా, కానీ చెయ్యి పట్టుకుంటే పైకి వస్తాడు. మీకు మాట్లాడి చెప్తాను, చివరిలో మీకు అర్థమవుతుంది దేవుని వాళ్ళ. ఓబులోకి దింపేస్తున్నాడండి. గంజాయి నడుని, గంజాయి స్వీకరించిన వాడు సామాన్యుడు కాదు దేవుని వాళ్ళ. అస్సలు దేనికి లెక్క చేయడు. బాగా బండి చూడ భయం లేకుండా నడుతూ చూడ, ఆడెవడ దిశ గంజాయి పర్సన్ వాడు. సామాన్యుడు గమ్ముడు నడపలేడండి. ఒక మందు తాగునోడు, గంజాయి ఒక డ్రగ్స్కి అలవాటు ఉన్నాడే ఇష్టాసరంగా తోలగలడు బండి. దేని పోలీసుని కొట్టేస్తున్నాడంటే ఏడు అర్థం? ఈ వీరులే గంజాయి వీరులు. గంజాయి వనంలో ఎవ్వరులు, అమ్మో ఆ తోట అంతా ఏదే. ఈ మధ్యన పేపర్లో రేటు కూడా వేశారండి. దాని రేటు 100 కేజీలు వచ్చేసి 3 లక్షలట. అంటే కేజీ వచ్చి 3,000 అనమాట. కానీ రేట్లు కూడా వేస్తే పేపర్లో ఇదే గొడవ. డ్రగ్స్ ఇంకా హై లెవెల్ అది. అమ్మో ఆయన పెద్ద లెవెల్ అది. ఆ గమ్మును బయట పడకపోవచ్చు అని బయటపడినా వాళ్ళకి మాఫీ అయిపోతారు. పిచ్చండి. కావాలి ఒంటికి అంటే కావాలి. ఎందుకండి ఒక అమ్మాయిని నగ్నంగా తండ్రి పాడు చేసేసి కెరసనాలు వేసేస్తున్నారండి. ఏమనుకుంటారండి? లోపల ఏం పడుతున్నారనుకుంటారు? సామాన్యుడు కాదండి వాడు పౌరత్వం తయారు చేసింది. అలాగా వాడు పదార్థాలు తయారు చేశాడు. గంజాయి అని, డ్రగ్స్ అని, మందులని. సామాన్యుడు ఏమని చెప్పండి. అవునైనా సార్ జగ్గుతాడు దేవుడు. కాసేపు అటు ఇటు ఆలోచించి జగ్గుతాడు. గంజాయి వీరున్నారే, మందు వీరున్నారే, అదే చేస్తుంది దేవుని వల్ల. నువ్వేం చేయాలి? ఒక యవనస్తుడు ఏం చేయాలి తెలిసాడు? దేవుని పని ఎక్కువగా చేయాలి. నేను తిప్పేశాడు. ఇటు పిచ్చోడిని చేసేస్తున్నాడండి, బలహీనులు చేసేస్తున్నాడు దేవుని వల్ల. పిచ్చి కొట్టినట్టుగా 5 రూపాయలుగా సారా తాగుతున్నాడు అంటే ఒక యవనస్తుడు. ఏంటండి ఇది? ఎంతో జీవితాన్ని సరిదిద్దుకోవాల్సిన యవనస్తుడు ఈ రోజు అలాగైపోడేంటి? వారి చేతిలో కీలు బంగాను ఉన్నావు కనుక వారు చెప్పిందల్లా ఆడుతున్నావు కనుక వద్దు నాయన, వద్దు. అంటే వాడి దశలు వేరండి. ఇంకో కేటగిరీ చెప్పమంటారా? దేవుడు రాకుండా చేయడానికి ఈ కొంతమంది ఇష్టపడరండి. బండ్లు ఫాస్ట్గా తోలనా, సిగరెట్ తాగాలన్నా, మందు తాగాలన్నా చేయలేదు. ఇలాంతా సెపరేట్ బ్యాచ్ అనమాట. ఇది క్లాసిక్ అనమాట, క్లాసికల్ బ్యాచ్. ఇది గొప్ప ఎవరు చెప్పరు మీకు. ఏదో సార్ డబ్బు పిచ్చి, ఒక స్టేటస్, ఒక స్టడీ, హై లెవెల్స్, ఒక పొజిషన్, ఇది ఒక కేటగిరీ అండి. యవనస్తుడికే ఉంటుందండి. ఇది బాగా గమనించాలి. ఇది యవన దశ చాలా భయంకరమైనదండి. దేవుడిని మళ్ళించేస్తుంది. వీళ్ళకండి తాగుడన్నా, సిగరెట్స్ అన్నా, స్మోక్స్ అన్నా, ఇలాంటివి అన్నా చాలా ఎలర్జీ. వీళ్ళకి పిచ్చేది బాగా చదవాలి అంటే హై లెవెల్ పొజిషన్ రావాలి, నేను బాగా మంచి పొజిషన్ రావాలి అంటే అందరిని దాటుకుపోవాలని, నాకంటూ ఒక స్టేటస్ ఉండాలి. ఇవి అపాజించాలి, కారులో తిరగాలి. ఇదొక సెపరేట్ అండి, క్లాసిక్ అనమాట. అస్సలు దేవుడిని పట్టించుకోవాలి ఎలాంటి వాళ్ళు. ఏదో నామకార్థంగా మెయిన్ అంతా కాన్సన్ట్రేషన్ స్టడీస్ మీద, జాబ్ మీద, ఒక స్టేటస్ మీద ఉంటుంది. వీళ్ళకి ఇప్పుడు చెప్పిన చూసారా క్లాస్ అయినా మాది దిక్కుమాను జీవితం దేవుని వారు. ఇదంతా నేను చదువు తప్పట్లేదండి, తప్పట్లేదు. కానీ అదే బ్రతుకని బతుకుతున్నా దేవుని పక్కన పెట్టి అది తప్పు దేవుని వల్ల. దేవునికి ఉపయోగపడిన చదువు, స్టేటస్, ధనము ఏదైనా సరే అది వృధా. ఏకగ్రవంగా పబ్లిక్ కూడా చెప్పగలని ఈ మాట నేను. అంతే కదండి. మనం బ్రతుకునిచ్చింది ఎవరు? భగవంతుడు. మన స్టేటస్లు ఏంటి, బతుకులేంటి, తాగుబోతు బతుకులేంటి దేవుని వల్ల. యవనస్తుడు ఏంటి? ఎందుకు అంటే భయంకరమైన స్థితి మనకు వచ్చి స్టేటస్ చేసుకో. ఆ స్టేటస్ సువార్తకు ఉపయోగించు. ఎస్, నేను ఈ స్థితిలో ఉండడానికి, నేను సువార్త సాయపడడానికి ఈ స్థితిలోకి వచ్చాను. నేను నా సుఖభోగాల కోసం కాదు. బ్రతకాలంటే దేవుని కోసం బ్రతకాలి. నాకు చదువు ఇచ్చాడంటే, జ్ఞానం ఇచ్చాడంటే దేవుడి వల్లే. నేను అయ్యో నేను ఇంత సంపాదిస్తున్నాను, ఇంత నా కెపాసిటీ ఇది 1 lakh 2 lakh మంత్లీ పాస్ శాలరీ. దేవుడి కోసం కష్టపడాలి. నేను అందుకే చదువుకున్నాను, నేను అందుకే ఇంత స్టేటస్ సంపాదించుకున్నాను. సో వార్త ముందుకు వెళ్ళాలని ఏ నాదుడు వస్తున్నాడు దేవుని వల్ల? చెప్పండి దేవుని వల్ల ఏ నాదుడు వస్తున్నాడు? అంతటా అందరూ మారు మనసు పొందాలంటే ఎవరి వల్ల సాధ్యం తెలుసా? నీ వల్లే, నా వల్లే, యవనస్తుడి వల్లే. చెప్పండి. నీకు వాక్యం చెప్పడం చేత కాకపోతే సంపాదించే కెపాసిటీ ఉంది కదా, దాన్ని చేయకుని అలా అయినా చేయండి. వద్దు దేవుని వల్ల. నాకు ఏ అలవాట్లు లేవు.
ఐఎమ్ పర్సన్ ఇస్ వెరీ గుడ్, ఐఎమ్ వెరీ గుడ్ అనుకోవడం కాదండి. నీకు ఏ అవార్డు లేకపోతే నువ్వు దేవుళ్ళలో లేకపోతే నువ్వు వాళ్ళతో సమానమే అయ్యా. నువ్వు గంజాయి బాబుతే అమ్మా, కారులో తిరుగుమాత ప్రొఫెషన్ దేవుళ్ళు లేనాడు అంతా ఇద్దరు ఒకటే స్లమ్మేటే క్లాస్ అయితే దేవుళ్ళలో బతికినవాడు అండి. బాగా బ్రతకాలి. యవనస్తుడైన తిమోతి పౌలు గారు సొంత కుమారుడిగా అంగీకరించాడండి. చక్కటి బోధ యవ్వనస్తుడైన ఎఫెసీ సంఘాన్ని నడిపించాడు ఒక యవ్వనస్తుడు. ఎందుకని? గొర్రెలు చెదిరిపోతున్నాయి గనక ఒక కాపరిగా, ఒక సేవకుడిగా ఒక సంఘాన్ని ఒక అద్భుతంలో తీసుకొస్తున్నాడు దేవుని వల్ల తీసుకొచ్చాడు అని పౌలు గారు అలా బోధించాడు ఒక యవ్వనస్తుని. అబ్బా, ఎందుకని ఒక యవ్వనస్తుడు ఏం చేస్తున్నప్పుడు ఒక సంఘాన్ని పరిపాలించబడేది ఊరి మీద తిరుగుతున్నాడు. మన యవ్వనస్తుడు ఏంటి ఎలా చేశారు చూసారా? యవ్వనస్తుడు కెపాసిటీ ఏదండి, పెద్దలాడేస్తాడు సువార్తలో యవ్వనస్తుడు. ఏకకంఠంతో, మైక్ లేకపోయినా ఏకకంఠంతో చెప్పే శక్తి ఉన్నది ఒకే ఒక వ్యక్తికి అండి, యవ్వనస్తుడికి. అది లేకుండా చేస్తున్నాడు దేవుని వల్ల. నిన్ను ఇటు ఆడి వాళ్ళలో చిక్కుని మందు, డ్రగ్స్, గంజాయి, ధనం, స్టేటస్, హై లెవెల్, అలాంటి భక్తులు మనకొద్దు. ఇంకా స్త్రీ దగ్గర పోతాం. స్త్రీ ఏదో కేటగిరీ వ్యవస్థలు కదండి. ఏలేం తక్కువ తినలేదు దేవుని వల్ల, ఏలేం తక్కువ తినలేదు. స్త్రీలు ఏం తక్కువ తినాలనుకున్నారంటే ఇదో పిచ్చి, వాళ్ళకి ఇదో పిచ్చి అంటే ఫేషియల్ పిచ్చి, అందమైన పిచ్చి. నీ అందం దాచుకున్నావే, నీ అందాన్ని దాచుకున్నావు తల్లి, నువ్వు సూపర్, నువ్వు యువర్ ఏ బ్యూటిఫుల్ గర్ల్, మంచి డ్రెస్లే, నిన్ను నలుగురు చూడాలి. వాళ్ళు డిస్టర్బ్ అయినా పర్వాలేదు, నీ కంఫర్ట్ నువ్వు చూసుకో. ఇది తప్పండి. నా వల్ల నలుగురు ఎవరు డిస్టర్బ్ అవ్వకూడదు, నన్ను ఎవరు మోహపు చూపు చూడకూడదు. ఒక పద్ధతిలో నేను ఉండాలి అని స్త్రీ ఎవరు అనుకుంటున్నారు? నా కంఫర్ట్ నాది, వేసుకునే స్వాతంత్రం నాకు లేదా అని మహిళ. ఇలా మళ్ళీ పెద్దలు మా సపోర్టు. మా నలుగురు బాగుపడేలా మనం చూడాలి, మనం బాగుపడాలి. నా వల్ల నలుగురు బాగుపడని స్థితి మనకు రావాలి దేవుని వల్ల. యవనస్తులైన స్త్రీ మీరు చాలా బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యత గారు అందుకనే తిమోతి గారు ఒక మాట అంటాడండి. తిమోతి గారండి యవనస్తుడి తిమోతి చక్కటి మాటలు పాటిస్తే అద్భుతంగా ఉంటుంది దేవుని వల్ల. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 24 వచనం. నువ్వు యవనేచ్ఛల నుండి పారిపోమని చెప్పాడండి. యవనేచ్ఛల నుండి పారిపోమని చెప్పాడు. యవనేచ్ఛ అంటే భోగాలు, కామాలు. అమ్మో, యవనేచ్ఛ పిచ్చి అయిపోయింది అలాగే, ఇదే పిచ్చాలకి. సత్య విషయమైన అనువజ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వారిని ఎరలో నుండి తప్పించుకొని మేలు కిందురేమో అని. దేవుడు ఏం చెప్తాడో తెలుసండి? సత్యము విషయంలో అనువజ్ఞానం కలిగి ఉండాలి అని. అమ్మా తల్లిలారా, పురుషులారా బాగా వినాలి. ఇప్పుడు మనం వలలో చిక్కుపోయాం కదా, వాడి వలలో ఆ సత్య విషయంలో అనువజ్ఞానం కలిగి ఉంటే గనక తప్పించుకునే అవకాశం ఉంటుందని. సాతాను తన ఇష్టం వచ్చిండలా ఉన్నదంట, తన ఇష్టమైనది చేస్తుంది. వాడు ఏం చేస్తున్నాడో తెలియట్లేదు దేవుని వల్ల. దశ మారిపోయిందండి. ఆ యవనస్తులు చేతులు చూస్తుంటే పిచ్చి గీతలు. హృదయం అనే పలక మీద రాసుకోమన్నాడు వాక్యాన్ని, కానీ శరీరం మీద టాటూస్ చేసుకోమని చెప్పాడు దేవుని వల్ల. ఇట్స్ స్టైల్స్, ఒక పద్ధతిగా లేదు. వాళ్ళు దగ్గర పెట్టుకుని బతకాలండి మనం. ఏది ఎవరు చెప్తున్నారు? 1 తిమోతి 5వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు, బాగా యవన స్త్రీలు పెళ్లి చేసుకుని పిల్లలకని గృహ పరిపాలన ఏం బాధ్యత ఇచ్చాడండి. ఇప్పుడు చెప్తానండి, ఒక సహోదరుడిగా మీకు చెప్తున్నాను. ఏ యవన స్త్రీ అయినా తన వరుడు కోసం, తన జీవిత భాగస్వామి కోసం మోకరించి తండ్రి నేను నిన్ను నమ్ముకున్నాను తండ్రి,
యవన ప్రాయంలో నన్ను మీరు నడిపించుకుంటున్నారు తండ్రి. నా కుటుంబం నుంచి, నా పుట్టిన నుంచి నేను వేరే ఇంటికి వెళ్ళాలి, నేను వేరే ఇంటికి వెళ్ళాలి. వాళ్ళ స్వభావం ఎలాగుంటుందో నాకు తెలియదు తండ్రి. నా కాబోయేవాడు ఎలాగుంటాడో నాకు తెలియదు. కానీ నేను నిన్ను నమ్ముకున్నాను. చక్కటి కుటుంబాన్ని, చక్కటి భర్తని, అది కూడా నీలో నన్ను నడిపించే జ్ఞానమైన ఒక వరుణ్ణి, నా జీవిత భాగస్వామిని నాకు ఇవ్వండి తండ్రి అని ఈ రోజు స్టిల్ అండి ఏ స్త్రీ అడుగుతుందో చెప్పండి దేవుని వాళ్ళు. ఏ యవన స్త్రీ అడుగుతుంది చెప్పండి, చెప్పండి, నిజంగా చెప్పండి. భయంకరం అండి జీవితం. నాకు చదువు అంటే చాలు అంటే, చదువు ఎందుకంటే అండి రేపు తన కాళ్ళ మీద తను నిలబడ్డానికి, రేపైనా అటు ఇటు అయింది అనుకోండి అంటే తన కాళ్ళ మీద తను నిలబడ్డానికంట. ఏంటండి అంటే చదువు చెప్పండి, కానీ బాధ్యతలు నేర్పండి దేవుని వాళ్ళరా. ఈరోజు చదువు వల్ల భర్తను కూడా గెంటేసే వాళ్ళు ఉన్నారండి. ఎందుకని? అవసరం ఏంటి? నేను కూడా సంపాదించగలను, నీ లెక్క నాకేటయ్యా గృహ పరిపాలన చేయమంటున్నాడా? నువ్వేం చేస్తున్నావు మరి? ముగింపేది ప్రారంభం అదుర్స్ 10 లక్షలు ఎట్టి వివాహం చేసుకున్న నువ్వు 1 సంవత్సరానికి విడాకులు ఎందుకు అడుగుతున్నావు దేవుని? చావైనా బతికైనా నీతో నేను ప్రమాణం చేశాను కదా. ఏం జరుగుతుంది? గొడవ జరిగితే ఈ మధ్యన ఒక పాస్టర్ సవాల్ విసిరాడండి. ఏమనంటే అతను పెళ్ళిలోనే మెసేజ్ చెప్తూ ఒక సవాల్ విసిరాడు. ఏ భార్యాభర్తలకైనా గొడవ జరగకుండా ఉందా? జరగకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా చేయొచ్చు అన్నాడండి. సవాలు మరి ఇది. ఎవరిద్దరు జరిగితే జరగకుండా ఉంటాయండి. అలాగనే విడాకులు తీసుకుంటూ పెట్టండి. ఎప్పుడైనా సరే ఇద్దరి మధ్య మనసు ఎప్పుడైనా గలిబిలి జరిగినప్పుడు ఒక్కసారి యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూస్తే చాలండి. అన్నీ పోతాయి. ఎప్పుడైనా సరే ఏ కష్టం, భార్యాభర్తల సంబంధమని కాదండి, ఏ కష్టం వచ్చినా ఒక్కసారి యేసుక్రీస్తు వారి జీవితాన్ని ఒక్కసారి మనం తలుచుకుంటే ఏమంటే మన సమస్యలు ఏంటి, మన కష్టాలు ఏంటి, ఏదైనా సరే ఎక్కువ అనిపించవండి. ఆయనకి ఏం లోటు దేవుని వాళ్ళరా? ఆయనకి ఏం లోటని సుఖభోగాలు అష్టైశ్వర్యాలతో బతకవలసిన తోగాల్సిన వ్యక్తి కష్టం అనేది దరిదాపులో రాదానికి. కానీ అవసరం ఏంటి? రావాల్సిన అవసరం ఏంటి? ఆయన జీవితం యవన ప్రాయమంతా కష్టాలు బాగాలేదండి. ఆయనంత కష్టపడిపోతాడు, మనం కాదు కదండి. ఒక్కసారి ఆయన అంటే నీకేం కష్టం అయ్యా, నీకేం కష్టం? కానీ అంత శ్రమ అనిపించేవేంటి? ఎవరి కోసం మరి ఇంకేంటండి? మరి ఇంకేమంటున్నాడు మరి? గృహ పరిపాలన జరిగించచ్చు, నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళని కోరుచున్నాను. నిందించుటకు చూసారా? ఇంకో సంవత్సరం పెళ్లి మన ఏంది మరి 10 లక్షలట్టు చేశారు పెళ్లి, విడిపోయారట. చూసారా దేవుని వాళ్ళారా? నిందించేస్తారండి పక్క వెంటనే. ఏం పని ఉండదు వాళ్ళకి, ఏం పని ఉండదు. 2 సంవత్సరాలు అయిపోయిందా? ఏంటి 2 సంవత్సరాలు అయింది ఇంకా పిల్లలు? అన్నీ కావాలి, విడిపోవడం కావాలి, ఎడుతం కావాలి. అలాంటి అవకాశం ఇవ్వద్దు. పెళ్లి చేసుకున్నావా చచ్చిపోయే వరకు కూడా వదలద్దు. మాదిరిగా లేదా, రూతి గారు లేదా మాదిరిగా వెళ్ళిపోమంది అత్తగారు. సక్ ఆ అవకాశం ఎప్పుడు వస్తుందో చూస్తారు ఇప్పుడు కాళ్ళలో. వెళ్ళిపోమంది అమ్మా, నేను ఎందుకు వెళ్తాను? బతికైనా చావైనా నీతోనేనండి. నయమే వెళ్తానంది పాపం. మాదిరిగా కొంతమంది ఉంచిపోయాడు కదా దేవుడు, మనల్ని. ఆయన ఉంచాడు కదా, అదే అవకాశం ఇవ్వద్దు. ఇంకా కిందకండి ప్రాముఖ్యమైన మాట. ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానును వెంబడించిన వారైరి అని ఎవరి స్త్రీల కోసం చెప్తున్నాడు. ఇంతకు ముందరంట
ఎవరిని వెంబడించారంట? సాతాన్ని వెంబడించారు. ఎందుకు? ఆ వలలో చిక్కుపోవడానిక. సాతాన్ చాలా మంది ఉన్నారు, స్త్రీలు కూడా అంటే పిచ్చి పనులు చేయకండి దేవుని వల్ల. చాలా భయంకరమైన జీవితం ఇది. ఒక కుటుంబం నుంచి మరొక కుటుంబంగా వెళ్ళబోతున్నారు మీరు. ప్రార్థించేయండి మోకరించి కన్నిటిగో ఏ క్లాస్ అయిన ఫ్యామిలీ మీకు దొరుకుతుంది దేవుని వల్ల. ఏ క్లాస్. ఎందుకంటే నువ్వు దేవుడి మీద ఆనుకున్నావు గనక ఒక అద్భుతమైన జీవితం మీకు ఉండబోతుంది. దేవునిలో కష్టం అనిపించు, ఈ లోకంలో కాదు. దేవునిలో కష్టం వస్తుందా? భరించు, నీకు దేవుడు ఎక్లెస్ అయిన జీవితం నీకు ఇస్తాడు. ఏది? స్కూటీ కావాలని ఏడుస్తున్నావు కానీ మంచి జీవితం కాదు. ముందు ముందు జీవితం దేవుడి దగ్గర ఏడవట్లేదు నీకు. స్కూటీ కావాలి, దగ్గర స్పెట్స్ కావాలి, స్కార్ఫ్ కావాలి, మంచి డ్రెస్ కావాలి, మంచి కాస్మెటిక్స్ కావాలి. నీకు ప్రతిదీ అడిగి మరి పేచి పెట్టి మరి ఒక స్థితి, ఒక ఫెసిలిటీస్, ఈ సరైనగా ఒక ఫెసిలిటీస్ నువ్వు చాలా గట్టిగా అడుగుతావు. దానికోసం కష్టపడతావు కూడా, కష్టపడతావు కాస్మెటిక్స్ కోసం. ఏమైనా స్త్రీగా నేను చెప్తున్నాను, ఎన్నో బాధ్యతలు ఉన్నాయి నీకు, ఎన్నో బాధ్యతలు. వివాహం చేసుకోవాలి, భర్తని దేవుళ్ళు నడిపించాలి. నీ భర్త ఆల్రెడీ దేవుళ్ళు అంటూ నువ్వు అదృష్టవంతురాలవే, నీ అత్తమామ దేవుళ్ళు అంటూ నువ్వు అదృష్టవంతురాలవే. ఓర్పు, సహనం. చాలా ఇసుగుబాటు వచ్చేస్తుంది ఒక్క క్షణం, కానీ ఒక్క క్షణం ఆకాశం వైపు చూసి ఒక్కసారి దేవుని తలుచుకోవాలంటే నిజమే. ఇసుకు రాదు నేను అంటలేదండి, ఒక్కసారి ఇదిగో దేవుడు తండ్రి విసుకొస్తుంది, వస్తుంది తల్లి, ఇగో నన్ను చూడు, నన్ను చూడు అని చెప్తాడు దేవుడు. చెప్తాడా? విసుగుపడండి. ఎందుకంటే స్త్రీకి చాలా బాధ్యత ఉన్నాయి. ఇష్టసరంగా వద్దండి, దేవుళ్ళు ఎక్కువ బతకండి అండి. మళ్ళీ గర్భం దాల్చాలి అవునండి. పిల్లల కన్నప్పుడు మరో జన్మ చాలా అటో ఇటుగా ఉంటుంది దేవుని వల్ల. మంచి గర్భఫలాన్ని నువ్వు పొందాలి, శ్వాసాన్ని పొందాలి, వాడిని పెంచాలి. ఇంత బాధ్యత పెట్టుకుని నువ్వు ఇష్టసరంగా తిరుగుతున్నా నాకు అర్థం కావట్లేదు. మంచి బాధ్యత, మంచి బాబు పోరాడాలి నువ్వు స్త్రీగా, ఎవరైనా స్త్రీగా. చదువు, ఉద్యోగం, స్టేటస్, భర్త సరిగ్గా లేకపోతే గెంటేయడు, నాకంటూ నాకు బతుకుంది కదా అని అలా చదువుతూ దేవుడి మీద ఆనుకుని బతుకు. నేను చెప్తున్నానండి, దేవుడు చెప్తున్న మాటలు. అద్భుతమైన జీవితం ఉంటుంది, ఇష్టసరంగా ఉంటుంది, ఓర్పు సహనం కలిగి ఉండాలి. స్త్రీకంట భూదేవంత ఓర్పు ఉంటుందట. అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. భూదేవంత కాదు, లడ్డు అంత ఓర్పు కూడా లేదు. కోపాలు, ఉద్రేకాలు చేస్తుంది. ఎవరికి రాదని అంటలేదు, కానీ ఒక్కసారి ఇట్ల వైపు, గ్రంథం వైపు, దేవుని మాటల వైపు, ఆకాశం వైపు చూడండి. ఒక్క క్షణం మీకు మేడ ఉంటే మేడ పైకి, రోడ్డు పైకి ప్రశాంతంగా వెళ్ళిపోండి బయటికి. ఆ క్షణం అక్కడ ఉండదు, ఆ వాతావరణం ఉండొద్దు. ఒకసారి గదిపి చంద్రగ్రహం అయిపోద్దు పంప, ఇల్లంతా వెళ్ళిపోండి. బయటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా డాబా ఉంటే డాబాకి, లేకపోతే ప్రధానికి ఒక్కసారి ఆకాశం వైపు వెళ్ళిపోండి. గలిబిలించింది తండ్రి. అమ్మా మంచి వాతావరణం ఇస్తాడు దేవుడు. ఏ కష్టం వచ్చినా వెళ్ళిపోలే. తల్లి దగ్గర కాదండి, తల్లిదండ్రులు వెళ్తే ఇంకా 100 పోసేస్తారు మీకు అన్ని. మనుషుల దగ్గరికి వెళ్ళాక 100 పోసేస్తారు. అంతేనమ్మా, అంతే. అదంతే, నేను చెప్తూనే ఉన్నాను మీకు, అంతేనంటారు కానీ అబ్బాయి మంచి మాటలు చెప్పరు. ప్రశాంతంగా, ఆకాశం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అనుభూతులు చెప్తున్నాను దేవుని వల్ల. ఆకాశం ఏంటంటే మంచి వాతావరణం ఉంటుంది అండి. వాడి చేతిలో కీలుబొమ్మలు అవ్వద్దు, అస్సలు అవ్వద్దు. దేవునికి సాధనంగా వాడబడతాను. పౌలు గారు సాధనం అన్నాడండి. సాధనం చక్క దున్నేశాడండి సువార్తని. ఎంతో మందిని, ఎన్నో సంఘాలు నిలబెట్టాడు. ఒకప్పుడు సంఘాలు పడగొట్టాడు, ఎన్నో సంఘాలు నిలబెట్టాడు. ఒక మాదిరిగా నిలబడ్డాడు దేవుని వాడు. మనం కూడా అలాగే ఉండాలి. ఎవరస్తులు పిచ్చిలో ఒకటి పిచ్చి చేస్తే ఎందుకంటే, ఒక డబ్బు మీద వ్యాపారం పక్కనంటే కష్టపడితే ఆ సువార్త కష్టపడు. స్టేటస్ మాత్రం అనకండి. దేవునిలోని జీవితం వద్దు. ఒక జీవితం ఇచ్చాడు నీకు, నాకు ఒక అసిస్టెంటా, ఇంకంతే ఇస్తాను నీకు. దేవుడు ఎదిగిస్తారా? నేను మేనేజర్ అయిపోవాలి, హెడ్ అయిపోవాలి, అదే అయిపోవాలి, నాకు ఈ చదువు సరిపోదు, ఇంకేం చెయ్యాలి. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. తారాజువ తెలుసండి? తారాజువ తెలుసు కదండి. దేవుళ్ళు ఎగరేస్తారు తారాజువ. అది అంటించగానే బాగా పైకి వెళ్ళిపోద్ది. అంటే మందు ఉన్నంతసేపు జర 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 పైకి వెళ్ళిపోద్ది. అంటే మందు అయిపోతే ఏమవుద్ది? కిందకి వచ్చేది, పైకి వెళ్దాం. దాంట్లో మందు అయిపోయింది. మంది అంతే. ఊపిరి సేపు జర్ 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 ఎన్నో ఊపిరి ఆగిపోతే, అమ్మో ఇతను ఊపిరి ఆగిపోయిందేంటి, అమ్మో ఇతను చాలా ప్రాముఖ్యమైన వ్యక్తినా, ఇతను చాలా ఉపయోగవంతున్నారా,
వస్తే ఎక్కడికే మట్టిలోకి. తారాజువ లాంటిదండి మన జీవితం, నిజమే. ఒకసారి వేసి చూడండి ఇప్పుడే, ఇప్పుడు చూడండి తారాజువ అలా ఇలా అలాగే వచ్చేది. మనం అంతే ఎలా తిరిగిన భూలోకి. అందుకనే అది దేవుళ్ళో బ్రతికిపోండి, మంచి జీవితం మీకు ఇస్తాడు దేవుడు. రేపు సమాధానం చెప్పుకోవాలి కదా మరి. ఏమండి యవనస్తులు ఎందుకు అంటున్నానంటే నేనండి, కీర్తన గ్రంథంలో మాట్లాడదు. కీర్తన గ్రంథం ముగించేస్తారండి. కీర్తన గ్రంథంలో 1 అధ్యాయమండి 3వ వచనం చెప్తాడు, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనిదంతయు సఫలమగును అని. ఆకు వాడక తన కాలము, ఏ కాలం అది? యవన కాలం. దేవుని ఫలాలు ఏమి ఇవ్వగలరు దేవునికి? ఎప్పుడు ఇవ్వగలరు? యవన కాలంలో ఇవ్వగలరు. చూసి అది మార్చేశాడు నిన్ను, అది మార్చేశాడు. స్వహస్తాలతో నిన్ను చెక్కుకున్నాడు దేవుడు. ఆయన చేతుల నుంచి జారిపోయి వాడి చేతిలోకి వెళ్ళిపోతావా? ఒక పెట్టని పెంచుకుంటున్నావు కదా, కోడి పెట్టని అంటే ఆహారం పెడతా, మేతలేస్తావు, గంటలేస్తావు. చక్కగా నీకు ఏం చేయాలి? గుడ్డు గుడ్డు పెట్టడానికి పక్కింట్లో పెట్టేసింది ఎక్కడ దగ్గర. గుడ్డుని దాంట్లో పెట్టట్లేదు, గుడ్డు ఎక్కడ కూడా పెట్టొచ్చేస్తుంది అనుకో, ఏం చేస్తావు? నేను జాయిన్ చేశాను రజనీ అంటావు. మేత తిని నా దగ్గర తిని గుడ్డు ఎక్కడ పెడతాడు, ఫలం ఎక్కడ వేస్తాడు. అందుకనే దేవుడు నా ద్వారా మీరు బతుకుతున్నారు కనుక నాకు ఇవ్వండి అయ్యా ఫలాలు. నీతి అనే సర్టిఫికేట్ సంపాదించుకో, సాత్వికం అనే సర్టిఫికేట్ సంపాదించుకో, దయ అనే సర్టిఫికేట్ సంపాదించుకో, నిరీక్షణ అనే సర్టిఫికేట్ సంపాదించుకో. ఈ సర్టిఫికేట్స్ ఉన్నాయి నాకు. డిగ్రీ, 10th, ఇంటర్, పిహెచ్డి, ఎంహెచ్డి, డబ్ల్యూఏ, ఎంఎల్ఏ, ఎల్ఎల్బి అన్నీ ఉంటాయి మనకి, అన్నీ ఉంటాయి. ఇవి ఉన్నాయా సర్టిఫికేట్స్? దయ అనే సర్టిఫికేట్ సంపాదించుకున్నావా? కోర్సు తీసుకున్నావా? దానికి ఏమైనా సాత్వికం అనే సర్టిఫికేట్ నువ్వేం తీసుకున్నావా? చెప్పండి. కోర్సులు ఎప్పుడైనా చాలా క్రిటికల్ అయినవి కోర్సు సంపాదించుకో. ఓర్పు, ఏవి సర్టిఫికేట్స్ చేయండి. భక్తి జీవితానికి ఇవన్నీ అవసరం దేవుని వల్ల. అలాంటి భయంకర స్థితి మనకు వద్దు. దేవుడు మనం పెంచి పోషిస్తున్నాడు కనుక ఒక యవనస్తుడిగా పిచ్చి చేష్టలు మాని ఒక పద్ధతిగా ఇప్పటి నుంచైనా మారండి. బలం ఉంది కదా అని ఇష్టసరే మనం బతకూడదని ఒకరోజు గ్లాస్ మంచినీళ్ళు కూడా తాగలేని పరిస్థితి మనకు వచ్చేస్తుంది తెలుసా. ఒకరు అందివ్వాలి మనకి తెలుసా. కాడి మోయండి, యవన ప్రాణానికి కాడి మోయాలి. తన నడతని దేని ద్వారా సరి చేసుకుంటాడు తెలుసా? వాక్యం చేత. మేము సరి చేసుకున్నాండి, సరి చేసుకుని మీకు చెప్తున్నాం. పుట్టిన కాడి నుంచి మేము భక్తులు కాదు, నేను భక్తుని కాదు. సరి చేసుకుని వాక్యం, మహాత్మైన వాక్యం సరి చేసుకుని ఇచ్చిన సమయం బట్టి ఆయన మాటలు చెప్తున్నాను. అవసరారా మీరు దేవునికి రండి. ఇంకా అనేక మంది మీకు చెప్తాను దేవుని వాళ్ళ మీరు శ్రద్ధగా వింటే కనుక, అంటే శ్రద్ధగా వింటే కనుక చెప్తాను. యవన ప్రయాణాన్ని దేవుని కోసమే ఖర్చు పెట్టండి. ఏ క్షణాన ఎలా మరుపుతుందో తెలియదు. కుంటోలు అయిపోతారండి, కాళ్ళు లేకుండా అయిపోతారు, మొహం పచ్చడి వచ్చి చేసుకుంటారండి. గంజాయిలు తాగి, మందులు తాగి మంచి యవనాన్ని అండి పాడు చేసుకుంటారు. వృద్ధాప్యం కంటే దారుణంగా తయారవుతుంది. ఒకరు సేవ చేయవలసి వస్తుంది యవనస్తుడికి. అలాంటి పరిస్థితులు రానికంటే తల్లిదండ్రులకి అంటే పుత్రశోకం మిగిలించేద్దండి. వద్దు. రండి, ఇప్పటికైనా సరే దేవుళ్ళకి రండి, చక్కగా సువార్త ప్రకటిద్దాం, అనేక మంది మాదిరిగా మనం నిలుద్దాం. అంటే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా దేవ, దయగల మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. మీ కృపా కావుగల మమ్మల్ని ఎప్పుడు ఉంచుతారు నమ్ముచున్నాం. వింటున్నాం. మీ బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించండి. ఇంకా ఆసక్తిగా అయిన భాగ్యాన్ని మాకు దయచేయండి. నాకు తండ్రి ఇంకా జ్ఞానాన్ని, మీ మాటలు చెప్పుకునే శక్తిని, జ్ఞానాన్ని మాకు దయచేయమని చిత్తమైతే మరొకసారి ఈ రీతిగా తండ్రి మీ వాక్యం చెప్పిన భాగ్యాన్ని కలిగిస్తారని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి.